ప్రయోజనాలపైన నేను పోరాటం చేస్తున్నానని, దానికి పోలీసులను అడ్డుపెట్టుకొని వాళ్ళు నన్ను నిలవరించే ప్రయత్నం చేస్తుంటే నేను హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని బాధితులకు అండగా ఉంటున్నాననే ఆక్రోశంతో మరో అడుగు ముందుకు వేసి గత 19వ తేదీన డీజీపీ గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్ అర్జెంట్ బేసిస్ అని చెప్పి డీజీపీ గారి ఆఫీస్ నుండి ఆల్ స్టేట్లో ఉన్న యూనిట్ ఆఫీసర్స్కు, ఎస్పీలకు, ఐజీలకు, డిఐజీలకు ఒక అర్జెంట్ సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఈ సర్క్యులర్ సారాంశం ఏంటంటే, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి పైన రాష్ట్రంలో ఉన్న టోటల్ క్రిమినల్ కేసులు ఏవేవి ఉన్నాయో వాటన్నింటినీ కూడా సేకరించమని చెప్పి, ఇది చాలా అత్యవసరమైన సమస్య, ఈ రాష్ట్రంలో ఇంకా వేరే సమస్యలు ఏవీ లేవు, మాకు ఇది చాలా అత్యవసరమైన సమస్య అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్పీలకు అందరికీ, యూనిట్ ఆఫీసర్లందరికీ, ఐజీలకు, డిఐజీలకు సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ గురించి ఒక పోలీసు ఉన్నతాధికారి నాకు తెలియజేస్తూ, మీరు ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటం ఆపనట్లయితే, రైతులకు మద్దతుగా చేస్తున్న ఉద్యమాలకు మీరు మద్దతు ఇవ్వకుండా వెనక్కి రానట్లయితే మీ పైన ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. మీ పైన ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని రిమాండ్కి పంపించి గతంలో ఉన్న తప్పుడు కేసులన్నింటిలో కూడా పీటీ వారెంట్ తీసుకొని మీరు బయటకు రాకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ప్రజా పోరాటాల నుండి వెనకడుగు వేయాలని చెప్పి నాకు సలహాలు ఇస్తున్నారు. దాంతోపాటు నా మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పదం అంటే, ఈరోజు నేను నా పర్యటనలు, నేను చేస్తున్న కార్యక్రమాలు ఇది రాజకీయపరమైన కార్యక్రమాలతో కాకుండా నేను ప్రజలకు సమస్య ఉన్నప్పుడు, ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతుంటేనో, లేదా మహిళలు ఇబ్బంది పడుతుంటేనో, లేదంటే అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యలు చేస్తుంటే ఆ బాధితులకు అండగా నిలబడడానికి నేను వెళ్తుంటే, నా పర్యటనలు అడ్డుకోవడానికి, లేదంటే నా మూమెంట్స్ ఆపడం కోసము ఈరోజు ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేయడానికి పోలీస్ వ్యవస్థ దిగజారుతోందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు లేవు, లేదా మరొక సమస్యలు లేవు, వేరే సమస్యలు